1995లో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మనోళ్ళు వెళ్లి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. నేను అందుకే ఒక మాట చెప్పాను. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్లారు. ఈ రోజుటికి 70 సంవత్సరాలు, 76వ సంవత్సరం వచ్చేస్తుంది. 100 సంవత్సరాలు 2047కి అవుతుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది నా సంకల్పం. అందులో 33% తెలుగు వాళ్ళు ఉండాలి. ఇది సాధ్యం, అసాధ్యం కాదు. ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉంది. హైదరాబాద్ నగరం నెంబర్ 1గా ఉంది. అన్ని నాశనం చేసిన వ్యవస్థలను ఒకటే గట్టున పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ని లైన్లో పెట్టాం. 2 సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. అమరావతి ఒక సుందరమైన నగరంగా తయారు చేస్తాం. ఇది కూడా తయారవుతుంది. అయితే ఒక అమరావతి లేకపోతే ఒక నగరం కాకుండా అన్ని నగరాల్ని ఇక్కడ మీరు వస్తే బ్రహ్మాండమైనటువంటి సిటీ ఇది.